చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయం సమీపంలోని భవనాల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆ భవనాన్ని పరిశీలించిన ఆయన స్టేషన్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ తరహాలోనే లోపలి గదులు, కేబిన్ల నిర్మాణాలు ఉండాలని అధికారులకు రంగనాథ్ సూచించారు. స్టేషన్ అధికారుల కేబినెట్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై కూడా చర్చించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ సైన్ బోర్డులు స్పష్టంగా కల్పించేలా చూడాలని ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ వివరించారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటోంది. ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. నాలాలు, చెరువులు, పార్కులు ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయం సమీపంలోని భవనాలలో హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆ భవనాన్ని పరిశీలించిన ఆయన స్టేషన్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. శాంతి భద్రతలు పోలీస్ స్టేషన్ తరహాలోనే లోపలి గదులు, కేబిన్ల నిర్మాణాలు ఉంటాయని అధికారులకు రంగనాథ్ సూచించారు. స్టేషన్ అధికారుల కేబినెట్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై కూడా చర్చించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ సైన్ బోర్డులు స్పష్టంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు. చెరువులు ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమైంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మీనాక్షి, హైడ్రా అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది. 2025 సంవత్సరానికి సంబంధించేసి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. చెరువులు, నాలాలు, పార్కులు ఎవరైతే కబ్జా చేస్తారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడి నుంచి అంటే ఫిర్యాదులు వస్తే నేరుగా వారిపై చర్యలు తీసుకునేలాగా అడుగులు అయితే వేస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 3ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ నెల 7వ తారీఖున ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం అని చెప్పేసి బుద్ధ భవన్ పక్కనే ఉన్న భవనంలో అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైడ్రా పోలీస్ స్టేషన్ మరొక 10 రోజుల్లో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు అయితే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏదైతే బుద్ధ భవన్ పక్కన ఉన్న భవనం ఏదైతుందో ఆ భవనంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు మొత్తం కావాల్సిన ప్రణాళిక అంతా సిద్ధం చేశారు. దీనికి సంబంధించేసి ఆయన ఇక్కడ ఉన్న బిల్డింగ్ ను కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ క్యాబిన్లు ఏర్పాటు చేసి వచ్చే ఫిర్యాదుదారులు అంటే హైడ్రాకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వారికి సంబంధించి కంప్లైంట్లు నేరుగా తీసుకుని
తీసుకొని అక్కడి నుంచి యాక్షన్ తీసుకునే విధంగా అయితే ప్రణాళికలు సిద్ధం చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్కు ఏసీపీ స్థాయి అధికారిని నియమించేసి ఇక్కడ నుంచి చర్యలు అంటే ఏదైతే ఫిర్యాదులు వస్తాయో ఆక్రమణలకు సంబంధించి కానీ పార్కుల కబ్జాలు కానీ ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు సంబంధించి ఏదైనా కంప్లైంట్ వస్తే నేరుగా ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. జనరల్గా ఏదైతే సివిల్ పోలీసులు ఏదైతే యాక్షన్ తీసుకుంటారో అదే విధంగా కూడా ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ యాక్షన్ తీసుకొని ఉంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు చెరువులు నాలాలు అదేవిధంగా పార్కులు స్థలాలు కబ్జా చేసిన వారిపై హైడ్రా కమిషనర్ కానీ అదేవిధంగా హైడ్రా ఆఫీస్లో ఫిర్యాదులు చేస్తే వారి నుంచి యాక్షన్ తీసుకునే విధంగా అంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అక్కడ నుంచి యాక్షన్ తీసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు అయితే దూకుడుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హైడ్రా పోలీస్ స్టేషన్కి నేరుగా ఫిర్యాదులు అంటే ఎవరైతే బాధితులు ఉంటారో వారు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే నేరుగా పోలీసులే రంగంలో దిగేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు దీనికి సంబంధించేసి ఏదైతే హైడ్రా పోలీస్ స్టేషన్తో పాటు అదేవిధంగా ప్రజావాణి ద్వారా కూడా అంటే 2025 సంవత్సరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సంబంధించి కూడా ఎమ్మటే అంటే అక్కడ వచ్చే ఫిర్యాదులను కూడా నేరుగా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ నుంచి ఏదైనా కొన్ని కంప్లైంట్స్ అంటే ఆక్రమణలకు సంబంధించిన కంప్లైంట్ వస్తే వాటిని ఇక్కడికి పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. ఫార్వర్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పోలీసులు అంటే ఇక్కడ సిబ్బందిని కూడా కేటాయిస్తారు. అంటే ఏసీపీ స్థాయి అధికారి ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మిగతా సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బందిని కూడా త్వరలోనే కేటాయిస్తామని చెప్పేసి అన్నారు. మెయిన్ హైడ్రా పోలీస్ స్టేషన్ సంబంధించి ప్రతి చోట కూడా క్యాబిన్స్ అంటే ఏసీపీ స్థాయి అధికారికి ఒక క్యాబిన్ అదేవిధంగా సిబ్బందికి కూడా కొన్ని క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఫిర్యాదుదారులు వస్తారో వాళ్ళకి సంబంధించిన అన్ని సూచనలు ఇచ్చేందుకు కూడా ఇక్కడ క్యాబిన్లు ప్రత్యేకంగా క్యాబిన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ రామరాజ్.